మీరు మీ మనసులో దేన్నైనా చూడగలిగితే అప్పుడు అది మీ చేతిలోకి వస్తుంది. మీకు ఏం కావాలనే దాని గురించి మీ మనసు ఆలోచించగలిగితే, దాన్నే అన్నిటికన్నా ముఖ్యమైన ఆలోచనగా చేసుకోగలిగితే, దాన్ని మీరు మీ జీవితంలోకి తీసుకొస్తారు. ఆ సూత్రాన్ని సులభంగా 3 మాటల్లో కుదించవచ్చు. ఆలోచనలే వస్తువులుగా రూపొందుతాయి. ఈ అతి శక్తివంతమైన సిద్ధాంతంతో మీ ఆలోచనలు మీ జీవితంలో వస్తువులుగా మారతాయి. మీ ఆలోచనలు విషయాలుగా మారతాయి. దీన్ని మీ మనసులో మళ్ళీ మళ్ళీ అనుకుంటూ మీ స్పృహలోకి ఇంకనివ్వండి. మీ ఆలోచనలే వస్తువులుగా మారతాయి. ఆలోచనలకి ఫ్రీక్వెన్సీ ఉంటుందనే సంగతి చాలామందికి తెలియదు. ఆలోచనని మనం కొలవచ్చు. అందుకని ఒకే ఆలోచనని మీరు మళ్ళీ మళ్ళీ విడవకుండా ఆలోచిస్తూ ఉంటే, ఆ కొత్త కారు మీ సొంతం అవ్వాలని మీరు కలలు కంటూ ఉంటే, మీకు అవసరమైన డబ్బుని చేజించుకోవాలని అనుకుంటే ఉంటే, ఆ కంపెనీని అభివృద్ధి చేయాలనుకుంటూ ఉంటే, మీ మనసుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిని చేసుకోవాలని అనుకుంటూ ఉంటే, అది ఎలా ఉంటుందో మీరు ఊహిస్తూ ఉంటే, ఆ ప్రకంపనలను మీరు నిరంతరం వెలువరుస్తున్నారన్నమాట. అదే ఆకర్షణ సిద్ధాంతం.